నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, పిరికి వారికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది. ఆపదలో అవకాశాన్ని ఆయుధంగా మార్చుకొని జీవిత యుద్ధంలో ముందుకు సాగేవాడే విజయాన్ని సాధిస్తాడు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు బాబీ డియోల్. సౌత్ సినిమా స్థాయి పెరిగాక బాలీవుడ్ ఆర్టిస్టులందరూ సౌత్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే అనేక మంది బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో గెస్ట్ అపియరెన్స్లు, ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ఇక మరికొంతమంది హీరోలైతే సౌత్ లో విలన్ గా కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఇప్పటికే సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్ సౌత్ సినిమాల్లో విలన్స్ గా నటిస్తుండగా ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో సౌత్ సినిమాల్లో విలన్ గా బిజీ అవుతున్నట్లు తెలుస్తుంది. అతనే బాబీ డియోల్. ఇటీవలే యానిమల్ సినిమాతో సౌత్ ప్రేక్షకులకి ఇతను బాగా దగ్గరయ్యాడు. అయితే బాబీ డియోల్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ యొక్క హరిహర వీరమల్లు సినిమాతోనే మన తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాల్సి ఉండేది. కానీ ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అవ్వడంతో యానిమల్ మూవీతో బాబీ డియోల్ మన ముందుకు వచ్చేశాడు. అసలు టాప్ హీరోగా ఉన్న బాబీ డియోల్ పబ్స్ లో డీజేగా పనిచేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తండ్రి ధర్మేంద్ర వల్లే బాబీ డియోల్ కెరియర్ నాశనమైందా? బాబీ డియోల్ తో ఎఫ్ఐఆర్ నడిపిన ఆ 10 మంది హీరోయిన్స్ ఎవరు? బాలీవుడ్ లో బాబీ డియోల్ కి ఛాన్స్ ఇవ్వడం ఎందుకు ఆపేశారు అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, ఒకరిపై పగ తీర్చుకోవాలనుకుంటే వారిని తిట్టనవసరం లేదు, కొట్టనవసరం లేదు, ద్వేషించాల్సిన అవసరం అంతకన్నా లేదు. వారి ముందు నువ్వు అనుకున్నది సాధించి నవ్వుతూ జీవిస్తే చాలు. విజయ్ సింగ్ డియోల్ అలియాస్ బాబీ డియోల్. ఇతను 1969 జనవరి 27న మహారాష్ట్రలోని బాంబేలో పంజాబీ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి ధర్మేంద్ర కిషన్ డియోల్, తల్లి ప్రకాష్ కౌర్. ఇతనికి సన్నీ డియోల్ అనే అన్నయ్య, విజేత, అజిత అనే 2 అక్కలు కూడా ఉన్నారు. ఇక మనం బాబీ డియోల్ గురించి తెలుసుకునే ముందు ఇతని తండ్రి ధర్మేంద్ర గురించి తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ధర్మేంద్ర అలియాస్ ధర్మేంద్ర కేవల్ కిషన్ డియోల్. ఇతను 1935 డిసెంబర్ 8న పంజాబ్లోని లుధియానాలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి కేవల్ కిషన్. ఇతను లుధియానాలోని ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తే తల్లి సత్వంత్ కౌర్ హౌస్ వైఫ్ గా ఉండేది. ఇతనికి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ధర్మేంద్రకి చిన్నప్పటి నుండి నాటకాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ ఇతని తండ్రి అందుకు ఒప్పుకునేవాడు కాదు. దీంతో తండ్రికి తెలియకుండా కొన్ని నాటకాల్లో కూడా యాక్ట్ చేయడంతో ఇతనికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక ధర్మేంద్ర తన స్కూలింగ్ ని లుధియానాలోని గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదివి తన మెట్రికులేషన్ ని పంజాబ్ యూనివర్సిటీలో 1952లో పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే ధర్మేంద్ర తండ్రికి తనలాగే తన కొడుకుని టీచర్ ని చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉన్నప్పటికీ ధర్మేంద్ర మాత్రం సినిమాల్లో నటించి ఫేమస్ అవ్వాలని అనుకునేవాడు. ఇక అలా సినిమాల్లోకి ఎలా వెళ్లాలో తెలియక నాటకాలు చేసుకుంటుండేవాడు. ఇదిలా ఉన్నప్పుడే ధర్మేంద్రకి పెళ్లి చేస్తేనైనా బాధ్యతలు వచ్చి నాటకాలని వదులుకుంటాడని 19 ఏళ్లకే తమ బంధువుల అమ్మాయి అయిన ప్రకాష్ కౌర్ తో 1954లో పెళ్లి జరిపించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అజయ్ సింగ్ డియోల్ అలియాస్ సన్నీ డియోల్ అనే అబ్బాయి 1956లో జన్మించాడు. దీంతో ధర్మేంద్రకి బాధ్యతలు పెరిగి నాటకాలను ఆపేసి ఇష్టం లేకున్నా స్కూల్ టీచర్ గా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అలా స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నప్పుడే వీరికి 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇదిలా ఉన్నప్పుడే ఫిలింఫేర్ అనే మ్యాగజైన్ ని 1952లో జేసీ జైన్ అనే వ్యక్తి స్టార్ట్ చేయగా ఈ మ్యాగజైన్ ని ఎలాగైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ చేయాలని ప్రతి సంవత్సరం న్యూ టాలెంట్ షో అనే ఒక ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసేవారు. అంటే కొత్తగా సినిమాల్లోకి రావాలనుకునేవారు తమ టాలెంట్ ని ఈ ప్రోగ్రామ్ లో చూపిస్తే ఫైనల్ గా గెలిచిన వారికి హిందీ సినిమాల్లో ఛాన్స్లు ఇప్పిస్తామని చెప్పేవారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే 1958లో పంజాబ్ లో ఫిలింఫేర్ మ్యాగజైన్ వారు న్యూ టాలెంట్ షోని ఆర్గనైజ్ చేశారని తెలుసుకున్న ధర్మేంద్ర ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆ రోజు స్కూల్కి వెళ్లకుండా షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక అప్పటికే నాటకాల్లో చేసిన అనుభవం ఉండడంతో ఆ షోలో తన పర్ఫార్మెన్స్ తో ఈజీగానే ఫైనల్ వరకు రీచ్ అయ్యి ఆ షోలో విన్ అవ్వడం జరిగింది. అలా ఆ తర్వాత ఫిలింఫేర్ మ్యాగజైన్ వారు బాంబేకి రాగానే తమ ఆఫీస్కి రమ్మని తప్పకుండా సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తామని ప్రామిస్ చేయడంతో ధర్మేంద్ర ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇదే విషయం ఇంట్లో చెప్పగా అందుకు తల్లి, తండ్రి, భార్య ఒప్పుకోకపోయినా అదంతా పట్టించుకోకుండా 1958లో ధర్మేంద్ర బాంబేకి వెళ్లడం జరిగింది. ఇక అలా బాంబేకి వెళ్ళాక ఫిలింఫేర్ మ్యాగజైన్ ఆఫీస్ కి వెళితే సినిమాల్లో అవకాశాలున్నప్పుడు చెబుతాం గాని అంతవరకు ఊరికే ఆఫీస్ కి వచ్చి డిస్టర్బ్ చేయొద్దని చెప్పడం జరిగింది. దీంతో ధర్మేంద్ర 1 year వెయిట్ చేసినా వారి నుండి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అలా ఆ తర్వాత చేసేదేమీ
లేక ధర్మేంద్ర ఒక ఫోటోషూట్ ని చేసి వాటిని పట్టుకొని ఛాన్స్ల కోసం ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి అడుగుతుండేవాడు. ఇక అలా 1 year తర్వాత అప్పటికే ఒక ఫ్లాప్ మూవీని డైరెక్ట్ చేసిన అర్జున్ హింగోరానే అనే అతను ధర్మేంద్ర లుక్స్ హ్యాండ్సమ్ గా ఉండడంతో దిల్ బీ తేరా హమ్ బీ తేరా అనే మూవీలో హీరోగా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ 1960లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. కానీ ధర్మేంద్ర యాక్టింగ్ మరియు లుక్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉండడంతో ఇతనికి బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా షోలా ఔర్ షబ్నం, బాయ్ ఫ్రెండ్, షాదీ, బందిని, హకీకత్ అనే మూవీస్ చేస్తూ సంవత్సరానికి 10 నుండి 12 సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారాడు. అంతేకాకుండా ఇతనికి అమ్మాయిల్లో లవర్ బాయ్ ఇమేజ్ ఏర్పడడంతో ఇతనికి ఎక్కువగా అమ్మాయిల ఫాలోయింగ్ ఉండేది. ఇక అలా అప్పట్లో టాప్ హీరోయిన్స్ అందరూ ధర్మేంద్రతో కలిసి యాక్ట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారు. అలా కొన్ని సంవత్సరాలకే ధర్మేంద్రకి నేమ్, ఫేమ్, మనీ రావడంతో పంజాబ్ లో ఉన్న తన ఫ్యామిలీని ముంబైలో సెటిల్ చేయడం జరిగింది. ఇక అదే సమయంలో 1969లో విజయ్ సింగ్ డియోల్ అలియాస్ బాబీ డియోల్ జన్మించడం జరిగింది. అలా ఒకవైపు పర్సనల్ లైఫ్, మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్ బాగా సాగుతున్నప్పుడే ట్రాజిడీ క్వీన్ అని పిలువబడే మీనా కుమారితో ధర్మేంద్రకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి మచిలీ దీది, పూర్ణిమ, కాజల్, పూల్ ఔర్ పత్తర్ అని 10 సినిమాల వరకు కలిసి నటిస్తూ క్లోజ్ గా ఉండేవారు. కానీ అప్పటికే అటు మీనా కుమారికి ఇటు ధర్మేంద్రకి పెళ్లై ఉండడంతో వీరిద్దరి ఎఫ్ఐఆర్ గురించి మీడియాలో హల్చలైంది. దీంతో ఇరు కుటుంబాల్లో గొడవలు మొదలయ్యాయి. అలా వీరిద్దరూ తమ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ బ్రేకప్ తో మద్యానికి బానిసైన మీనా కుమారి తాగుడెక్కువ అవడంతో 1972లో మరణించింది. మీకు మీనా కుమారి గురించి వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే ధర్మేంద్ర హేమమాలినితో షరాఫత్ అనే మూవీ చేశాడో అప్పటి నుండి వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉండేవారు. అలా ఈ క్లోజ్నెస్ తోనే ధర్మేంద్ర తను హీరోగా నటించిన ప్రతి ఒక్క సినిమాలోనూ హేమమాలిని హీరోయిన్ గా చేసేది. అలా డ్రీమ్ గర్ల్, రాజ్పుత్, షోలే, సామి, దోస్త్, చోటీసీ బాత్, నజీబ్ అని 30 సినిమాల వరకు కలిసి నటిస్తూ స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. దీంతో హేమమాలిని అప్పటికే ధర్మేంద్రకి పెళ్లై 4 పిల్లలున్న అతన్ని పెళ్లి చేసుకోవాలని తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వమని ధర్మేంద్రకి ప్రెషర్ పెట్టడం మొదలెట్టింది. అలా అప్పటికే హేమమాలిని ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన ధర్మేంద్ర తన భార్యని విడాకులు ఇవ్వమని అడగగా అందుకు ఆమె, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకోగాని నేను మాత్రం నీకు విడాకులు ఇవ్వను, నా బిడ్డలకు అన్యాయం చేయొద్దని బ్రతిమలాడడంతో మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ధర్మేంద్ర హేమమాలిని 1980లో రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఈషా డియోల్, ఆహనా డియోల్ అనే 2 అమ్మాయిలు కూడా పుట్టారు. ఇక ఇదిలా ఉంటే ధర్మేంద్ర తన పెద్ద కొడుకైన సన్నీ డియోల్ ని హీరోగా లాంచ్ చేయాలని 1983లో బేతాబ్ అనే మూవీ ద్వారా బాలీవుడ్ కి ఎంట్రీ ఇప్పించాడు. అలా ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో సన్నీ డియోల్ కి యాక్షన్ హీరోగా బాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఆ తర్వాత చేసిన అన్ని మూవీస్ హిట్ అవ్వడంతో సన్నీ డియోల్ కొద్ది సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక అలా హిందీలో సన్నీ డియోల్ 90 సినిమాల్లో హీరోగా చేస్తూ డైరెక్టర్ గా కూడా 3 సినిమాల్ని చేశాడు. ఇక ఇదిలా ఉంటే బాబీ డియోల్ సిల్వర్ స్పూన్ తో పుట్టడంతో తనకి కూడా తన తండ్రి అన్నలాగే సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ పుట్టింది. అందుకు తోడు తండ్రి ధర్మేంద్ర హీరోగా చేసిన ధరమ్వీర్ అనే మూవీలో హీరో చిన్నప్పటి క్యారెక్టర్ ని బాబీ డియోల్ తో చేపించడంతో 1977లో బాబీ డియోల్ తన 8వ ఏటకి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా ఆ తర్వాత ధర్మేంద్ర తన కొడుకుని హీరోగానే లాంచ్ చేయాలని చైల్డ్ ఆర్టిస్ట్ గా చేపిస్తే ఆ తర్వాత అంత వాల్యూ ఉండదని అప్పటి నుండి బాబీ డియోల్ ని సినిమాలకి దూరం పెట్టాడు. ఇక ఇదిలా ఉంటే బాబీ డియోల్ తన స్కూలింగ్ ని ముంబైలోని జమునాబాయ్ నర్సరీ స్కూల్లో చదివి మీటీబాయ్ కాలేజీలో తన ఇంటర్ని పూర్తి చేశాడు. అంతేకాకుండా సినిమాల్లో హీరోగా లాంచ్ అవ్వాలని యాక్టింగ్ కోర్స్ని, ఫైట్, డాన్స్, హార్స్ రైడింగ్ ని 2 years నేర్చుకోవడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే బాబీ డియోల్ కాలేజ్ డేస్ లో ఎక్కువగా పబ్స్ కి, పార్టీస్ కి వెళ్తూ విచ్చలవిడిగా డబ్బుని ఖర్చు పెట్టేవాడు. ఇక అలా ఆ పార్టీస్ కి ఒకసారి గ్లామరస్ హీరోయిన్ గా పేరు పొందిన నీలం కొతారి అనే హీరోయిన్ రావడం, అలా వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారడంతో వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అప్పటికే నీలం కొతారికి సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో బాబీ డియోల్ ని పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందనుకుంది. అలా వీరిద్దరూ 3 years డేట్ చేశాక వీరి రిలేషన్ గురించి తెలుసుకున్న ధర్మేంద్ర బాబీ డియోల్ తో, నువ్వు ఏ హీరోయిన్ తోనైనా డేట్ చేయగాని నీ పెళ్లి మాత్రం సినిమాకి సంబంధం లేని అమ్మాయితోనే జరుగుతుందని చెప్పడం జరిగింది. అలా ఆ తర్వాత బాబీ డియోల్ తనతో యాక్టింగ్ కోర్స్ లో జాయిన్ అయిన ట్వింకిల్ ఖన్నాతో పెరిగిన స్నేహం కారణంగా
నీలం కొత్తారితో బ్రేకప్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ధర్మేంద్ర తన కొడుకుని ఓన్ బ్యానర్ లోనే లాంచ్ చేయాలని విజేత ఫిలిం అనే ప్రొడక్షన్ హౌస్ ని ఓపెన్ చేసి మొదటి సినిమాగా బర్సాత్ అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే ట్వింకిల్ ఖన్నా తండ్రి రాజేష్ ఖన్నా అప్పటికే సూపర్ స్టార్ గా ఉండి తల్లి కూడా స్టార్ హీరోయిన్ గా ఉండడంతో ట్వింకిల్ ఖన్నాని బాబీ డియోల్ తో హీరోయిన్ గా లాంచ్ చేపించాలని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ షూటింగ్ ఫారెన్ లో జరిగేటప్పుడు వీరిద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇక ఈ మూవీ 8 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా రిలీజ్ అయి 34 కోట్లని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ మూవీకి గాను ట్వింకిల్ ఖన్నా, బాబీ డియోల్ బెస్ట్ డెబ్యూ యాక్టర్స్ గా ఫిలింఫేర్ అవార్డ్ ని కూడా అందుకున్నారు. అలా ఆ తర్వాత ట్వింకిల్ ఖన్నాకి అక్షయ్ కుమార్ తో పెరిగిన స్నేహం కారణంగా బాబీ డియోల్ తో బ్రేకప్ చేసుకుంది. ఇక ఇదిలా ఉంటే ఫస్ట్ మూవీలోనే బాబీ డియోల్ హెయిర్ స్టైల్, లుక్, పర్సనాలిటీని చూసి తన తండ్రికి ఉన్న ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాబీ డియోల్ కి ఏర్పడింది. ఇక వెంటనే వచ్చిన గుప్తు మూవీ కూడా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో బాబీ డియోల్ తో ఐశ్వర్య రాయ్ ఫస్ట్ మూవీ అయిన ఔర్ ప్యార్ హో గయా అనే మూవీ కూడా చేయడం జరిగింది. ఇక అలా ఏ కష్టం లేకుండా బాబీ డియోల్ కి స్టార్డమ్ రావడంతో రోజు గర్ల్ ఫ్రెండ్స్, పార్టీస్, పబ్స్, డ్రింక్స్, మత్తు మందికి అలవాటు పడ్డాడు. దీంతో తండ్రి బాబీ డియోల్ కి ఎంత నచ్చ చెప్పినా వినేవాడు కాదు. అంతేకాకుండా ప్రతి ఒక్క హీరోయిన్ స్టార్ హీరోగా ఉన్న బాబీ డియోల్ తో ఫ్రెండ్షిప్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు. దీంతో ధర్మేంద్ర కొడుకు ఎక్కడ తన చేయి జారిపోతాడో అని భయపడి సినిమాలకి ఫైనాన్షియర్ గా చేస్తూ బిజినెస్ మ్యాన్ గా మంచి పేరున్న దేవేందర్ అహుజా కూతురైన తాన్యాతో పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా బాబీ డియోల్ అప్పుడే తనకి పెళ్ళొద్దని చెప్పినా ధర్మేంద్ర మాత్రం ఇతని మాట వినకుండా 1996లో 27 ఏళ్లున్న బాబీ డియోల్ కి తానియాతో పెళ్లి చేయడం జరిగింది. ఇక అలా బాబీ డియోల్ పెళ్లైన తర్వాత ప్రీతి జింతాతో సోల్జర్ మూవీని చేసేటప్పుడు ఆమెతో పెరిగిన మంచి స్నేహం కారణంగా వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక ఈ మూవీ ప్రీతి జింతాకి ఫస్ట్ మూవీ అవ్వడం విశేషం. అలా ఈ మూవీ 1998లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ప్రీతి జింతా బాబీ డియోల్ సపోర్ట్ తో ఇండస్ట్రీలో ఎదగాలనుకుంది. కానీ బాబీ డియోల్ అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చడంతో ఎక్కువ రోజులు ఈ రిలేషన్ మెయింటైన్ చేయలేకపోయారు. అలా ఆ తర్వాత బాబీ డియోల్ హీరోయిన్ ఉర్మిళా మాతోండ్కర్ తో డేట్ చేయడం మొదలెట్టాడు. ఇక ఈమెతో 3 సినిమాలు చేసిన తర్వాత హీరోయిన్ రాణి ముఖర్జీ, లారా దత్తా, ప్రియా చట్టాలా, ప్రియాంక చోప్రా అనే హీరోయిన్స్ తోనూ బాబీ డియోల్ డేట్ చేసిన ఆ తర్వాత చేసిన అమీషా పటేల్ తో మాత్రం సీరియస్ లవ్ లో పడ్డాడు. ఇక వీరిద్దరూ కలిసి 6 మూవీస్ వరకు చేయడంతో వీరిద్దరి గురించి మీడియాలో హల్చల్ అయింది. అయినా ఇదంతా పట్టించుకొని బాబీ డియోల్ తన భార్యకి విడాకులు ఇచ్చేసి అమీషా పటేల్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఈ విషయం తండ్రి ధర్మేంద్రకి తెలిసి అమీషా పటేల్ కి బాబీ డియోల్ కి వార్నింగ్ ఇవ్వడంతో అక్కడికే వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇక ఈ గొడవలన్నీ సద్దుమనిగాక 2002లో బాబీ డియోల్ తాన్యా అన్యోన్య సంసారానికి గుర్తుగా ఆర్యమన్ డియోల్ అనే అబ్బాయి, 2004లో ధరణ్ డియోల్ అనే మరో అబ్బాయి కూడా జన్మించాడు. ఇక ఇదిలా ఉంటే బాబీ డియోల్ కి సంబంధించిన మూవీ డేట్స్ ని, పేమెంట్ విషయాలన్నీ తండ్రి ధర్మేంద్రని చూసుకునేవాడు. అలా అప్పట్లో బాబీ డియోల్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే యాక్టర్ గా ఉండడంతో అతనికి యాటిట్యూడ్ కూడా ఎక్కువగానే ఉండేది. ఇక అలా షూటింగ్ స్పాట్ లోనే బాబీ డియోల్ మద్యం తీసుకోవడంతో తన కోస్టార్స్ తో క్లోజ్ గా ఉంటూ షూటింగ్ కి సరిగ్గా రాకపోవడం, ఒకవేళ వచ్చిన షూటింగ్ మధ్యలోనే పార్టీస్ కి, పబ్స్ కి వెళ్లిపోవడంతో ఇతని మీద ఇండస్ట్రీలో నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది. ఇక అలా బాబీ డియోల్ చేసిన అన్ని మూవీస్ హిట్ అవడంతో గెలిచే గుర్రం మీదే పందెం కాస్తారు కాబట్టి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తో పాటు తన తండ్రి కూడా ఏమీ అనేవాడు కాదు. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి 1995లో స్టార్ట్ అయిన బాబీ డియోల్ సినిమా కెరియర్ 2002 వచ్చేంత వరకు చాలా సక్సెస్ఫుల్ గా సాగింది. కానీ 2003 తర్వాత తను చేసిన కిస్మత్, అబ్ తుమారే హవాలే, వతన్ సాథియో అనే మూవీస్ ని చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో అప్పటి వరకు బాబీ డియోల్ డాన్స్, యాక్టింగ్ ని చూసి పొగిడిన వారంతా ఆ మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో ఇతనిది ఫ్లాట్ ఎక్స్ప్రెషన్ అని, రోబోటిక్ యాక్టింగ్ చేస్తున్నాడని, 90sలో చేసిన పర్ఫార్మెన్సే ఇప్పుడు కూడా చేస్తున్నాడని విమర్శించడం మొదలెట్టారు. దీంతో బాబీ డియోల్ కి సోలో హీరోగా కాకుండా మల్టీ స్టారర్ మూవీస్ లోనో లేక సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇవ్వడం మొదలెట్టారు. ఇక అలా మొదటి మూవీతోనే స్టార్డమ్ చూసిన బాబీ డియోల్ కి ఉన్నట్టుండి తన సినిమా కెరియర్ పడిపోవడంతో తట్టుకోలేకపోయాడు. దీంతో మానసికంగా కృంగిపోయి రోజు రోజుకి తాగుడికి, మత్తు మందికి బానిసయ్యాడు. అంతేకాకుండా 2007 తర్వాత బాబీ డియోల్ కి సినిమాల్లో గెస్ట్ రోల్స్ రావడం మొదలయ్యాయి. అలా ఓం శాంతి ఓం, హీరోస్, దోస్తానా అనే మూవీస్ చేస్తూ కొన్ని మూవీస్ లో హీరోగా చేసిన అవి సక్సెస్ కాకపోవడంతో షూటింగ్ ని వదిలేసి ఎప్పుడూ ఇంట్లోనే తాగుతుండేవాడు. ఇక అలా తండ్రి కొడుకు సిచ్యువేషన్ ని చూడలేక తండ్రి తన 2 కొడుకులతో కలిసి హీరోస్ గా చేస్తూ యమలా, పగలా, దివానా అనే మూవీని 13 కోట్లతో చేయగా 2011లో రిలీజ్ అయిన ఈ మూవీ 88 కోట్లను వసూలు చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ మూవీ హిట్ అయినా ఆ తర్వాత కూడా బాబీ డియోల్ కి ఛాన్సులు రాకపోయేసరికి
మళ్ళీ తన తండ్రే ప్రొడ్యూసర్గా చేస్తూ ముగ్గురి కాంబినేషన్లో యమలా పగలా దివానా 2 అనే మూవీ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ 2013లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో బాబీ డియోల్ సినిమాలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేయాలనుకున్నాడు. అలా ఈ ఫ్లాప్లతో మానసికంగా కృంగిపోయిన బాబీ డియోల్ బయటికి రాకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. ఇక అలా చెడు అలవాట్ల వల్ల బాబీ డియోల్ బాడీ అండ్ ఫేస్ షేప్ అవుట్ అయి సినిమాలు చేయకూడదని ఢిల్లీలో ఒక పబ్లో డీజేగా జాయిన్ అయ్యాడు. ఇక అలా పబ్కి వచ్చిన వారు బాబీ డియోల్కి తెలియకుండా కొన్ని ఫొటోస్ని తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో కొద్దిసేపటికే ఆ ఫొటోస్ వైరల్ అయి మీడియాలో హల్చలైంది. అలా ఆ తర్వాత బాబీ డియోల్ ఆ జాబ్ని కూడా వదిలేసి 4 సంవత్సరాల ఇంట్లోనే ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితికి వచ్చాడు. దీంతో తన భార్య పనిచేయడం మొదలెట్టింది. ఇక అలా బాబీ డియోల్ రోజు తాగడం చూసి తన చిన్న కొడుకు మాట్లాడుతూ, నాన్న నువ్వు అమ్మలాగా బయటికి వెళ్లి పని చేయకుండా రోజూ తాగుతూ ఇంట్లోనే ఉంటావేంటి అని అడగడంతో అందుకు అవమానంగా భావించిన బాబీ డియోల్ ఇంట్లో తిని కూర్చుంటే కన్న బిడ్డలతో పాటు సొంత భార్య కూడా మర్యాద ఇవ్వదని అప్పటి నుండి రోజు వర్కౌట్ చేస్తూ సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా ట్రై చేయగా తన అన్నయ్య సపోర్ట్ తో పోస్టర్ బాయ్స్ అనే మూవీ చేస్తూ మళ్ళీ ధర్మేంద్ర తన 2 కొడుకులతో కలిసి యమలా పగలా దివానా ఫిర్సే అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా బాబీ డియోల్ కి సినిమాలో ఛాన్సులు రాకపోయేసరికి ఓటీటీ వెబ్ సిరీస్ లో చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇక అలా ఆశ్రమ్ అనే వెబ్ సిరీస్ లో నెగిటివ్ క్యారెక్టర్ చేయడంతో అప్పటి వరకు బాబీ డియోల్ తండ్రి వల్లే హీరోగా సర్వైవ్ అవుతున్నాడన్న వారు ఆ వెబ్ సిరీస్ లో తన యాక్టింగ్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో బాబీ డియోల్ కి చాలా మంది అభిమానులుగా మారారు. ఇక అలా బాబీ డియోల్ కి వచ్చిన క్రేజ్ తో షారూక్ ఖాన్ ప్రొడక్షన్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో బాబీ డియోల్ హీరోగా క్లాస్ ఆఫ్ 83, లవ్ హాస్టల్ అనే మూవీస్ ని చేయగా అవి ఓటీటీలో రిలీజ్ అయి బాబీ డియోల్ కి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో యానిమల్ మూవీలో నెగిటివ్ రోల్ చేయడంతో 90s లో హీరోగా చేస్తున్నప్పుడు వచ్చిన క్రేజ్ మళ్ళీ బాబీ డియోల్ కి నెగిటివ్ క్యారెక్టర్స్ ద్వారా రావడంతో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలా సూర్యతో కంగువా, పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు, బాలకృష్ణతో NBK 109 మూవీస్ ని చేస్తూ ఇప్పుడు బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారాడు. ఇక ఇప్పటి వరకు బాబీ డియోల్ 54 సినిమాల్లో హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించాడు. మీకు బాబీ డియోల్ నటించిన సినిమాలో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫోక్స్, నువ్వు గొప్పవాడివి కాకపోయినా నువ్వు చేసే పని గొప్పదైతే ఆ పని నిన్ను ప్రపంచంలో గొప్పవాడిగా నిలబెడుతుంది. ఇది ఫోక్స్ బాబీ డియోల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.